సదాశివపేట పట్టణంలోని 25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక ప్రవీణ్కు మద్దతుగా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ సపాన్ దేవ్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా హట్కర్ పేటలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాతను దర్శించుకొని ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఇస్తూ వివరించారు. ఈ సందర్భంగా సపాన్ దేవ్ మాట్లాడుతూ యువకుడు విద్యావంతుడైన కనుక ప్రవీణ్ను కౌన్సిలర్గా గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారాలతో అన్ని విధాలుగా వార్డును అభివృద్ధి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడూరు రమేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, అంబటి విశ్వనాథం, వారధి కాశీనాథ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే కారు గుర్తుకే అమ్మా ప్రకాష్ ఉందా ఇది కాంగ్రెస్ బాకీ పడ్డ కాడమ్మా. 4000 ఇస్తాను, ఇయ్యలే 2000. దయచేసి ప్రవీణ్ తమ్ముడు నిలబడ్డాడు. మన సమాజం మంచి అదొక గుర్తుపెట్టి కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చిరు, ఇవన్నీ ఒక్కటి అయితే తిరగనీకే అప్పట్లాగా మీకు చేతన అయితే లేదని నేను ఇక చెప్పిన. సార్ ఇది ఏం తెలుసా, కాంగ్రెస్ బాకీ కార్డు మన కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయని అన్ని ఉన్నాయి. ఎవరన్నా వస్తే ఇవన్నీ అమలు చేయమని అడగాలి, వాళ్ళు దొంగలు వస్తే. కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ మనకు బాకీ కార్డు నిలబెట్టిన మీ ఆశీర్వాదం ఉండాలి. పెద్దలు ఇట్లా అందరికి బాకీ కార్డు కొని చెప్తున్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే కారు గుర్తుకే. దయచేసి తప్పకుండా వేయాలి, తప్పకుండా వేయాలమ్మా. ప్లీజ్ అమ్మా, తప్పకుండా వేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సౌరభ్ ఓకే అన్న చెప్పాలి. ఓకే పైసా జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే కారు గుర్తు. ఈరోజు 25వ వార్డు అభ్యర్థి కనుక ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు 25వ వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సపన్న దేవ్ గారు మరియు భిక్షపతి గారు, కోడు రమేష్ గారు మరియు వార్డు ప్రజలందరూ కూడా అందరం కలిసి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది. మరి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో, కులం బంగారం కానీ, మహిళల విద్యార్థులకు స్కూటీలు కానీ, 4000 పెన్షన్ కానీ, ఇవన్నిటి మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తే ఖచ్చితంగా నిలదీస్తాం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నారు. మరి ఇదే జోరు ప్రతి వార్డులో ఉండాలి. అందరూ కూడా వార్డు ప్రజలందరికీ కూడా, పట్టణ ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ అమలు కాని హామీలను ఇచ్చింది. దయచేసి అందరూ గమనించి వీళ్ళ మోసాలను తిప్పికొట్టాలి. అందరూ కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుతా ఉన్నాను. జై
ప్రచారంలో భాగంగా చౌడమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని 25వ వార్డులో మరి తమ్ముడు ప్రవీణ్ గురించి ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రచారంలో పెద్దలు గౌరవనీయులు కోరి రమేష్ గారు, విశ్వపతి గారు, శ్రీధర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ 25వ వార్డులో తమ్ముడు ప్రవీణ్ ఒక చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, ప్రజలకు సేవ చేసే వ్యక్తి. అలాంటి దృక్పథం గల వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ పైన నిలబెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ప్రజలను కోరుతా ఉన్నాము, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి, మీకు సేవకునిగా పనిచేస్తాడు కాబట్టి ప్రవీణ్ ఎన్నుకోవాలని ఈ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. మరి సదాశివపేట పట్టణంలో 26 వార్డులలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుచుకుంటుంది. మరి గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మెజార్టీ సీట్లు గెలుస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మరి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చేసి 6 గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మరి ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2000 పెన్షన్ ఉంటే మేము 4000 ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. మరి కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, మేము 1 తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలకే దిక్కు లేదు, ఇంకా తులం బంగారం ఎక్కడిస్తారని మేము అడుగుతూ ఉన్నాము. ఇంకా చాలామంది రైతు బంధు అయితేనేమి, మరి ఆడపిల్లలకు స్కూటీ అయితేనేమి, మరి ఒంటరి మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాము, కేసీఆర్ నాయకత్వంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. ప్రజలందరూ ఏ ఇంటికి వెళ్ళినా సరే ఒక మంచి మనసుతో, పెద్ద మనసుతో రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, తమ్ముడు ప్రవీణ్ పెద్ద మెజార్టీతో గెలిపించాలని మరి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు 25వ వార్డులో అమ్మవారి దర్శనం చేసుకొని మరి ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా మనం ఈ ఎన్నికల్లో విద్యావంతుడు, నిస్వార్థపరుడు, మరి యువకుడు ప్రవీణ్ను మరి కారు గుర్తు మీద టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి నిలబడ్డాడు. మరి నిస్వార్థపరుడే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఏ క్షణంలో పిలిచినా, ఎప్పుడు ఏ చిన్న పని పడ్డా ఆయన అందుబాటులో ఉంటాడు. మనకు బ్యాంక్ పని కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ పని కానీ, పోలీస్ స్టేషన్ కానీ, మనకు మున్సిపల్ ఆఫీస్ పని కానీ, మనకి ఏ రకంగా ఇబ్బందులను ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మన ప్రజల సమస్యలు తీరుతాయి. ఎందుకంటే విద్యావంతులు ముందుకు రావడం లేదు, మనకు ఎందుకులే రాజకీయాలని చెప్పి దూరంగా ఉంటున్న సమయంలో మనకు విద్యావంతుడు, ఎంబీఏ స్టూడెంట్ ముందుకు రావడం మరి మన అదృష్టంగా భావించి మనం అత్యధిక మెజారిటీతో మరి గెలిపించి ప్రవీణ్ను మరి మున్సిపాలిటీకి కౌన్సిలర్గా పంపించవలసిన బాధ్యతగా మా అందరి కృషి మేము చేస్తాము. మరి ప్రజలు కూడా దీవించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. నేను మీ కనక ప్రవీణ్ని 25వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకొచ్చినాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చింతా ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ రెడ్డి అన్న గారికి, కోడు రమేష్ అంకుల్ గారికి అందరికీ ధన్యవాదాలు. నేను ఈ వార్డు తరఫున పోటీ చేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదము, నేను మీ పిల్లవాడిని, మీ ఓడిని, మీ మధ్యలో పెరిగినోడిని, మీ అందరి ఆశీర్వాదంతో నన్ను మీరు గెలిపించుకోవాలని చెప్పి మీతో కలిసి పనిచేయడానికి, మీ సమస్యలు ఏమున్నా నేను పరిష్కరించడానికి, నీళ్లు, నియామకాలు, నిధులు ఇవి సాధించి కొట్లాడి తెచ్చుకున్నాం మనం తెలంగాణ. ఉద్యమ సమయంలో నేను ఇక్కడ సదాశివపేట టౌన్ జేఏసీ కో కన్వీనర్గా పనిచేసినాను. ఆ అనుభవంతో ఎంత కొట్లాడి ఉద్యమం తెలంగాణ తెచ్చుకున్నామో అట్లే కొట్లాడి ఈరోజు కైసారి కౌన్సిలర్ కూడా నేను తెచ్చుకుంటాను. మీ అందరికీ సేవ చేస్తానని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. జై